అబ్బబ్బబ్బా! ఎంతమంది మిస్ అవుతున్నారు అరిటాకు భోజనం చెప్పండి. నేనెళ్ళాను వెజ్ మీల్స్ తీసుకున్నాను. వడిచ్చారు. వడతో పాటు 3 చట్నీస్ ఇచ్చారు. యమ్మీగుంది. వేడి వేడిగా ఉంది. అండ్ పెరుగు చట్నీ గూడా ఏశారు. టమాటా ఏశారు. మా సైడ్ టమాటా ఎయ్యరనమాట పెరుగు చట్నీలో సూపరుంది. అండ్ పప్పు, బీట్రూట్ ఏశారనమాట. అండ్ బీట్రూట్ ఎంతమంది తినరో చెప్పండి. అండ్ పరాటా అండ్ వెజ్ కుర్మా అనమాట. సూపర్ అంటే సూపరుంది. అన్నీ వేడి వేడిగున్నాయి. అండ్ పకోడా ఇచ్చారు. పకోడా తిని గూడా చాలా రోజులయింది. మేము యూజువల్‌గా చేసుకోమనమాట స్టూడెంట్స్ గాబట్టి. అండ్ ఎందుకో ఇడ్లీ తినాలనిపించింది. చాలా డేస్ తర్వాత ఎలానో వచ్చాను కదా అని చెప్పి ఇడ్లీ గూడా చెప్పాననమాట. అండ్ ఇది ఎంతమందికి తెలుసు తమిళనాడు రైస్‌తో చేశా. నా సైడు వెజిటబుల్ రైస్ కూడా ఇలా ఉండదనమాట. చాలా అంటే చాలా బావుంది. కొంచెం స్పైస్‌గా ఉంది. అండ్ అలా కర్డ్‌తో తింటుంటే చాలా అంటే చాలా బావుందనమాట. టూ యమ్మీ. అండ్ దాని తర్వాత వైట్ రైస్ ఏయించుకున్నాను. అండ్ వైట్ రైస్‌లో ఇంకా పప్పు, బీట్రూట్ ఉందనని చెప్పేసి అలా పప్పు, బీట్రూట్ అయిపోగొట్టేద్దామనని చెప్పేసి తినేసాననమాట. బీట్రూట్, పప్పు అండ్ అలా పకోడీ పెట్టుకొని తింటే సూపరుంది. అండ్ ఇంకా రసం, సాంబార్ ఉంటే నేను రసం ఏయించుకున్నాను. ఇంకా రసంతో పాటు పకోడీ మొత్తం ఫినిష్ చేసేసాననమాట. అబ్బా! 2 అంటే 2 యమ్మీ ఉంది. ఇంకా ఫినిష్ చేసేసాను ఫైనల్లీ. అప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా సాటిస్ఫైడ్. అరిటాకు ఎటు తిప్పితే ఎందుకు అటు తిప్పానో చెప్పండి ఎంతమందికి తెలుసు? అండ్ బటర్ మిల్క్ ఇచ్చారు. అండ్ స్వీట్ ఇచ్చారు. స్వీట్ కూడా ఒకటి తినేసి మళ్ళీ ఇంకోటి అడిగాననమాట ఇచ్చారు. సూపర్ అంటే